పార్టీలో అందరినీ కలుపుకొని నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలోనే పర్యటిస్తానని గాజువాక వైసీపీ ఇన్ఛార్జి ఉరుకూటి చందు తెలిపారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గాజువాక సమావేశంలో అభ్యర్థిగా చందు పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చందు మీడియాతో మాట్లాడారు. చిన్న వయసులోనే తనపై అధిష్టానం పెద్ద బాధ్యతను అప్పగించిందన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి సూచనలతో పని చేస్తానన్నారు. గాజువాక నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని అధిష్టానం గుర్తించి తనకు ఈ బాధ్యతను అప్పగించిందన్నారు. మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తానన్నారు. తమ సామాజిక వర్గం నుంచి ఇతర పార్టీలో ఎవరున్నా తనకి ఇబ్బంది లేదని, ప్రజాబలంతోనే ముందుకు వెళ్తానని చెప్పారు. తనపై కొందరు చేస్తున్న విమర్శలను ఆయన సునాయాసంగా తిప్పికొట్టారు. సమన్వయకర్తగా మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన సందర్భంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారు వచ్చి మా అందరి సమక్షంలో కూడా పార్టీ ఎవరైతే గాజువాక సమన్వయకర్తగా నియమించిందో వారి సారథ్యంలో మీరందరూ కూడా, అలాగే నాగిరెడ్డి గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ యొక్క నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించమని వారు పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వారు ఏదైతే ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క పిలుపునిచ్చారో దాని పట్ల మీ అందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, ఏదైతే వారి యొక్క నా మీద ఏదైతే నమ్మకం ఉందో నాకు ఈ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారో వారి నమ్మకాన్ని నిజం చేస్తూ రేపు అందరినీ కూడా శ్రేణులందరినీ కూడా కలుపుకొని వెళ్తూ నాగిరెడ్డి గారి కానీ, అలాగే వారి అబ్బాయి దేవన్ రెడ్డి గారు కానీ, వంశీరెడ్డి గారిని, అలాగే మిగతా కార్పొరేట్ ఇన్ఛార్జిని అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేను ముందుకి దూసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ విధంగా